నమ శ్రీ గణేశాయ నమ. ప్రేక్షకులందరికీ శుభోదయం. చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, గురుగారు బుద్ధ విగ్రహం ఇంట్లో పెడితే మంచిదా కాదా అని. చాలా మంచి విషయం. ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎక్కడ పెడితే మంచిదో తెలుసుకోవడం ఈరోజు. వాస్తుశాస్త్ర ప్రకారంగా లాఫింగ్ బుద్ధ విగ్రహం యొక్క చిహ్నంగా పరిగణించబడుతుంది మరియు ప్రతి ఇంట్లో ఉండాలి. ఇది ఆనందానికి చిహ్నం మరియు సానుకూల శక్తిని ప్రసాదిస్తుంది. సంపద మరియు శ్రేయస్సం ఆకర్షించడం వల్ల చాలామంది లాఫింగ్ బుద్ధ సంపద మరియు సమృద్ధితో అనుభవిస్తారు. బుద్ధుడు ఇంట్లో ఉండడం వల్ల అదృష్టం, శ్రేయస్సు మరియు ఆర్థిక విషయాల్లో లభిస్తాయని నమ్ముతారు. అయితే మంచి ఆరోగ్యాన్ని, ప్రోత్సాహాన్ని లాఫింగ్ బుద్ధ తరచుగా మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయు ముడిపడి ఉంటుంది. దీని ఉనికి జీవితంలో సామాన్యమైన, శ్రావ్యమైన, సమతుల్యమైన తీసుకొనవచ్చు. శారీరక శ్రేయస్సు మరియు మానసిక ప్రశాంతత కోసం ప్రోత్సహిస్తుంది. అయితే వ్యాపార ప్రదేశాల్లో ధనం ఉండే చోట ఈ లాఫింగ్ బుద్ధ ఉంచితే నిత్యం పూజించడం వలన ధనం ప్రవాహం పెరుగుతుంది. ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఎక్కడ పెడితే మంచిదో తెలుసా? లాఫింగ్ బుద్ధ గురించి మీ అందరికీ తెలిసిందే. చాలామంది తన ఇంటిలో లాఫింగ్ బుద్ధ విగ్రహాలను కలిగి ఉంటారు. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నాం. ఏమిటి? అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంచడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు తెలుసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధ విగ్రహం సరైన స్థలాల్లో మరియు ఇంట్లో సరిగ్గా ఉంచకపోతే అది అత్యంత ప్రమాదకరం కూడా తెలుసుకోవచ్చు. అయితే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తలుపు దగ్గర ఏర్పాటు చేయాలి. తద్వారా ఇంటిలోనే ప్రవేశించేటప్పుడు మీరు ఆ విగ్రహానికి చూసినందుగా సంతోషంగా ఉంటారు మరియు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఈ విగ్రహాన్ని చూస్తే ప్రతి పని విజయంగా సాగుతుంది. మరికొన్ని విషయాలు మేము ముందుకు వస్తాం. మీ రవి శర్మ.